పిల్లల్ని తీసుకొని ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇవాళ పిల్లల స్కూల్కి హాలిడే. మీకు మా పరిస్థితి అర్థమయ్యే ఉండుంటుంది. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? సెలవు వస్తే టీవీలకి ఫోన్లకి అతకబోతున్నారా? డోంట్ వరీ, వాళ్ళతో యాక్టివిటీస్ చేంజ్ గేమ్ ఆడించడానికి నాకు ఒక ప్లేస్ తెలుసు, చూపిస్తారండి. వీఆర్ ఎట్ ప్లే పాండా, an indoor play area extremely designed for kids and located in అత్తాపూర్. మా పాపకి సరౌండింగ్స్ చూడగానే అర్థమైపోయింది ఇక్కడికి ఎందుకు వచ్చామో. సాక్స్ మ్యాండేటరీ అంట పిల్లలకి, సో తీసుకొని వేస్తున్నాం. ఓకే, లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక క్యూట్ మినీ కిచెన్ సెటప్ అరేంజ్ చేశారు. ఇంకేం, అమ్మాయిలు పెద్దయ్యాక వంట చేసినా చేయకపోయినా చిన్నప్పుడు కిచెన్ బాగా ఆడతారు కదా, యాజ్ యూజువల్ మా పాప రంగంలోకి దూకేసింది. సేమ్ మన ఇంట్లో ఉన్నట్టుగానే కిచెన్ సెటప్, సింక్, క్రాకరీ, కట్లరీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ విత్ డైనింగ్ టేబుల్ సెటప్ పిల్లలకి నచ్చేలా చాలా అట్రాక్టివ్ పింక్ అండ్ బ్లూ కలర్ లో ఉన్నాయి. మా బాబేమో కిచెన్ తో నాకేం పని అని స్టెప్స్ ఎక్కి పైకెక్కేశాడు. మా పాప టమాటోస్ కట్ చేసి కుక్కర్లో వేసి మూత పెట్టేసింది. అవి నైఫ్సా, స్పూన్స్, బౌల్. పైకెళ్ళి మా వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇదేదో వెజిటబుల్ షాప్ లాగా ఉంది. అర్థమైందా? మనం షాప్లో ఏదైనా కొంటున్నప్పుడు భయ్యా భయ్యా అంటుంటాం కదా, వాడిప్పుడు భయ్యా అని చెప్తున్నాడు మనకి. మనం అనుకుంటాం కానీ మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని పిల్లలు గమనిస్తూనే ఉంటారు. టమాటో, ఇది క్యారెట్, వాటర్మెలన్, ఆరెంజ్, బనానా, ఆపిల్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వాళ్ళకి నచ్చినట్లు సర్దుకున్నారు. అక్కడి నుండి స్లైడ్ చేసి నెక్స్ట్ జోన్లోకి ఎంటర్ అయ్యారు. వీ హ్యావ్ శాండ్ పిట్, మినీ గరాజ్, కన్స్ట్రక్షన్ సైట్ అండ్ మెనీ అదర్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ ఫర్ కిడ్స్. ఇలాంటి ప్లే ఏరియాకి వచ్చినప్పుడు మనం కిడ్స్ని ఏం గైడ్ చేయక్కర్లేదు, వాళ్ళే మనకు చెప్తుంటారు ఏది ఎక్కడుందో, దేన్ని ఎలా ఆడాలో. ఈ ప్లేస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే థింగ్స్ అన్ని చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. పిల్లలకి సాక్స్ మ్యాండేటరీ అండ్ లోపలికి ఫుడ్ అలో లేదు, సో అంతా చాలా శుభ్రంగానే ఉంది. కొంతమంది అనుకోవచ్చు, ఈ మాత్రం దానికి డబ్బులు ఖర్చు పెట్టి ప్లే ఏరియాకి వెళ్ళాలా, ఏదైనా మంచి పార్క్కి తీసుకెళ్తే సరిపోదా, లేదా మన అపార్ట్మెంట్లో ప్లే ఏరియా సరిపోదా అని. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అవుతుంది. మేము వీళ్ళని ఆఫ్టర్నూన్ మంచిగా పడుకోబెట్టి లేపి స్నాక్స్ తినిపించి తీసుకొచ్చాం. సో ఇట్స్ పర్ఫెక్ట్ టైం ఫర్ దెమ్ టు ప్లే. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలాంటి ప్లే ఏరియాస్కి తీసుకెళ్లడం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, వాళ్ళు ఆడుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్తగా నేర్చుకునే అవకాశం ఇవ్వడం కూడా. మరి ఈ ప్లే ఏరియాలో పిల్లలకు ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి చూద్దాం పదండి. మా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆవుకి పాలు పితికి దూడకి పట్టిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఎంటీ బాటిల్ తీసుకొని ఆవు దగ్గరికి వెళ్ళి మంచిగా పాలు పితికి బాటిల్ నిండాక దాని మూత గట్టిగా పెట్టి దూడ దగ్గరికి వెళ్ళి దాని కడుపు నిండా పాలు దాపిస్తున్నారు. పాలంటే ప్యాకెట్లో మాత్రమే వస్తాయని తెలిసిన ఈ సిటీ పిల్లలకి ఈ యాక్టివిటీ ఎంత మంచి పాఠం చెప్తుందో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ బొమ్మలు నిజమైన ఆవుల్లాగే సౌండ్స్ చేస్తున్నాయి. నాకైతే ఈ యాక్టివిటీ చాలా నచ్చింది అండ్ మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఏం చేస్తున్నావు? నేను పాపకి పాలు తాగిస్తున్నా. ఓకే, గుడ్. అయిపోయినాయి చూడు. అయిపోతున్నాయి, కొన్ని అయిపోతున్నాయి. ఆ తర్వాత ఈ వాటర్ గేమ్స్ ఆడడానికి వచ్చాం. ఇదొక మినీ వాటర్ రిజర్వాయర్ సెటప్. పిల్లల బట్టలు తడవకుండా రెయిన్ కోట్స్ ఇచ్చారు.
వాటర్తో ఆడడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా వాడైతే ఆడుతూ ఆడుతూ వాటర్ బ్లాకింగ్ కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత మేము ఈ క్లైంబింగ్ జోన్కి వచ్చాం. మా వాడు చాలా కష్టపడ్డాడు పాపం. నేను కొంచెం సపోర్ట్ చేస్తే పై దాకా ఎక్కాడు. తర్వాత నా మీదకి ఒక క్యూబ్ విసిరాడు. మనం ఊరుకుంటామా? 10 క్యూబ్స్ విసిరాం. వాడికి కోపం వచ్చింది. నేను కనిపించకూడదని మొత్తం క్యూబ్స్తో నన్ను కప్పెట్టేశాడు. మళ్ళీ మా వైఫ్ దగ్గరికి వెళ్ళి నాన్న కనిపించట్లేదు మమ్మీ అని చెప్పాడు. మనం బాహుబలిలో ప్రభాస్ లాగా భూమిని చీల్చుకొని బయటకు వచ్చాం. ఆ తర్వాత శాండ్ పిట్కి వచ్చాం. మా పాపకి శాండ్ అంటే చాలా ఇష్టం. బాగా ఆడుకుంది. మా అబ్బాయికి బోర్ కొట్టింది. పక్కనేదో ఇంట్రెస్టింగ్గా కనిపించినట్లుంది. అటువైపు జంప్ చేశాడు. కరెక్ట్ ప్లేస్కే వచ్చాం. మా వాడికి వెహికల్స్ అంటే చాలా ఇష్టం. ఇదొక మినీ కార్ గరాజ్. మెకానిక్ టూల్స్ అన్నీ ఉన్నాయి. ఈ కార్ని రిపేర్ చేయాలంట. హర్షబాబు కష్టపడుతుంటే హవి పాప హెల్ప్ చేస్తుంది. ఎంత రిపేర్ చేసినా బండి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. వాటిని పక్కకు బొమ్మని మా పాప రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ కారు ఈరోజు రిపేర్ అయినట్టే. మా వాడేమో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాడు. ఇదొక మినీ కన్స్ట్రక్షన్ సైట్. అక్కడున్న బ్రిక్స్తో గోడ కట్టాలి. ఎక్కడ చూసాడో ఏమో మరి, బాగానే కడుతున్నాడు. ఆ క్యాప్ కొంచెం పెద్దదైంది. కళ్ళ మీదకి పడుతుంది. తీసేయరా అంటే తీసేయలేకపోతే ఉంచుకుంటావా? ఉంచుకోమారు. ఆ తర్వాత కాసేపు ఈ జేసీబీతో ఆడుకున్నారు. బాగా ఆడుకున్నాం కదా, ఆకలేసింది. ఏమన్నా తిందామని డైనింగ్ టేబుల్ సెట్ చేసి మరి మా పాప మమ్మల్ని కిచెన్లోకి పిలిచింది. అవి నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా పెట్టవా? నాన్నకు ఆకలి ఇస్తుందంట. ఏం చేస్తున్నావు? స్ట్రాబెర్రీ కూరనా? హర్ష, నాన్నకు ఆకలి వేస్తుందంట. అవి నువ్వు పెట్టవా? అవి ఏం చేస్తున్నావు? నాన్న ఆకలి వేస్తుంది. అది ఎవరికి? ఇదేంటిది? అవి నువ్వేం చేస్తున్నావు? అవి స్ట్రాబెర్రీ కూరనా? అంటే ఎట్లుంటది? అసలు ఏం చేస్తుండవు? అవి అట్లా ఏం చేస్తుంది? ఏది? ఓ ఇదేనా దోశ? బాగుంది. ఆరెంజ్ కప్ కేక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా ఇది అదేంటిది? ఐస్ క్రీమ్ ఉందా సార్? ఒకటే చాక్లెట్. అదేంటిది? చాక్లెట్ ఐస్ క్రీమ్. ఉన్నాయి మనకి. టూ ఐస్ క్రీమ్సా? మన పిల్లలకి మనం ఇచ్చే గొప్ప బహుమతి ఎప్పుడూ ఖరీదైన టాయ్స్ కాదు, వాళ్ళతో కలిసి మనం గడిపే సమయం. పిల్లలు మన మాటల కంటే మనతో గడిపిన క్షణాల నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. చైల్డ్హుడ్ ఈజ్ నాట్ ఎ రేస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. రోజంతా మొబైల్ లేదా టీవీ ముందు కాకుండా కొంతసేపైనా పిల్లల్ని బయటికి తీసుకెళ్లి ఆడనివ్వండి. వాళ్ళ బాల్యాన్ని వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయండి. ఒక చిన్న గేమ్తో వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించవచ్చు. ఒక యాక్టివిటీతో వాళ్ళ క్రియేటివిటీని పెంచవచ్చు. ఇంకొక కొత్త ఛాలెంజ్తో వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచవచ్చు. క్యూరియాసిటీ ఈజ్ ద కీ ఫర్ లెర్నింగ్. పిల్లలు ఆసక్తితోనే అన్ని నేర్చుకుంటారు. అందుకే మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. పిల్లలు ప్రశ్నించడం ఆపేసిన రోజు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే వారి క్యూరియాసిటీని ప్రోత్సహిద్దాం. ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల మా పిల్లలు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నా. వీడియో మొదట్లో ఒక విషయం గురించి మాట్లాడా కదా, డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి ప్లే ఏరియాస్కి వెళ్ళాలా అని. న్యూ ప్లేసెస్, న్యూ టాయ్స్, న్యూ యాక్టివిటీస్ ఆల్వేస్ మేక్స్ కిడ్స్ గెట్ ఎక్సైటెడ్. So, it's not about how much you spend. It's all about how much your kids enjoy and learn. హర్ష, అవి ప్లే పాండా బాగుందా? బాగుందా? ప్లే పాండా బాగుంది. నీకు ఏ గేమ్ బాగా నచ్చింది? కిచెన్.
కిచెన్. నీకేం గేమ్ బాగా నచ్చింది? కాకేం కార్ గేమ్ నచ్చిందా? రిపేర్ చేసిన అది నచ్చిందా? పిల్లల్ని టీవీకి ఫోన్లకి దూరంగా ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి, స్క్రీన్ టైంకి దూరంగా ఉంచడానికి ఖచ్చితంగా వీకెండ్ సజెస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీకెండ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.